భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పై దాడి జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇక జాలూరుపాడు మండలం పాపకొల్లు ఫారెస్ట్ భూముల్లో గుత్తికొయ్యల పోడు వ్యవసాయం చేస్తున్నారు. ఇక పలుమార్లు హెచ్చరించినప్పటికీ వినకుండా సాగు చేస్తున్నారు. దీంతో ఫారెస్ట్ భూముల్లో పోడు వ్యవసాయం చేయడంతో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ విజయలక్ష్మి అడ్డుకున్నారు. దీంతో గుత్తికొయ్యలు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పై దాడి చేశారు. ఈ ఘటన జరిగి వారం రోజులు అవుతుండగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మొత్తం బేకండి. సరే గుత్తికోయలకు సపోర్ట్ మీరు ఉండన్నారు కదా, పోలీస్ స్టేషన్ లో మీరు ఏం చెప్పుకుంటారో చెప్పుకోండి. సరే మొత్తం చైన్ మొత్తం బేకండి. పోలీస్ స్టేషన్ లో గుత్తికోయలకి ఏ విధంగా సపోర్ట్ చేస్తారు, ఇక్కడ నుంచి మేము అందరినీ వాళ్ళందరినీ పంపిస్తాం. సరే గుత్తికోయలందరినీ పంపిస్తాం. ఈ దేశంలో మనం ఎక్కడైనా బతకొచ్చు మేడం. ఓన్లీ ఛత్తీస్గఢ్ బతకాలని లేదు, రూల్ లేదు. పోడు ఎందుకు చేస్తారు వాళ్ళు? ఇప్పుడు పోడు చేసింది ఇది. అవును, వాళ్ళు 5 సంవత్సరాల నుంచి చేస్తున్నారు మేడం. లేదు ఎందుకు? అవును, వాళ్ళకి అప్పుడు రేషన్ కార్డు లేవు కాబట్టి పట్టాలు రా ఇవ్వలేదు. వాళ్ళకి అప్పుడు 5-6 సంవత్సరాల నుంచి చేస్తున్నారు వాళ్ళు. సరే బేకండి, మొత్తం బేకండి. సరే గుత్తికోయలకు సపోర్ట్ మీరు ఉండన్నారు కదా, పోలీస్ స్టేషన్ లో మీరు ఏం చెప్పుకుంటారో చెప్పుకోండి. సరే మొత్తం. FBOగా విధులు నిర్వహిస్తున్నాను. ఈ FCC పాయింట్ వచ్చిన ప్లేస్లో మేము మొక్కలు నాటే కార్యక్రమంలో ఆ ప్లేస్కి ఈ మడి సీతారాములు వాళ్ళ కొడుకు మడి ప్రవీణ్ అనే వ్యక్తి వచ్చి మా మీద దురుసుగా ప్రవర్తించారు. తర్వాతకి మేము వాళ్ళకి చెప్పాము, ఈ విధంగా గుత్తికోయలు ఇక్కడ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఈ విధంగా అక్రమంగా అడవిని నరకకూడదని మేము వాళ్ళకి హెచ్చరించాము. తర్వాత వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయి మళ్ళీ కొంతమంది ఆడవాళ్ళని తీసుకొని వచ్చి ఆ ప్లేస్కి మా మీదకి దాడి చేయడానికి వాళ్ళని తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చిన తర్వాత ఆమె నా మీదకి దాడి చేసి నా మీదకి రాయి తీసుకొని దాడి చేసి ఆ పైన నన్ను జుట్టుపట్టి లాగిపోయింది. ఆ టైంలో నేను ఆమె మీద నుంచి నేను రక్షించుకొని నేను అక్కడి నుంచి వచ్చేసాను. వచ్చిన తర్వాతకి వాళ్ళ మీద అక్కడ ఉన్న ఆడవాళ్ళందరి మీద కూడా నేను వచ్చి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చేసాను. ఇచ్చిన తర్వాత మేము ఆఫీస్లో కూడా ఒక రిపోర్టు అందజేసాము రేంజర్స్.